ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం కూడికు చేరువచ్చిన ప్రియులైన మీకందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ అన్నకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. యెహోషువ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయంలోంచి ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిన్నటి దినం మనం యోధా వంశస్థులకొచ్చిన గోత్రము యోధా గోత్రానికి వచ్చిన వంతు, వారికొచ్చిన స్వాస్థ్యము, తర్వాత యోసేపు పుత్రులకొచ్చిన వంతు, వారి స్వాస్థ్యాన్ని గురించిన వివరాలు ఎందుకు రాయబడ్డాయని ఆత్మ సంబంధమైన సంగతిని ప్రభు కృప ద్వారా ధ్యానం చేశాం. మరొకసారి ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ భాగంలో సెలోపెహాదు కుమార్తెలు వారు స్వాస్థ్యం గూర్చి మోషే ఉన్నప్పుడే మోషేని అడిగారు. అయితే ఇప్పుడు వారు యెహోషువతో మాట్లాడుతూ వచ్చారు. అలాగే యాజకుడైన ఎలియాజరుతో వారు మాట్లాడుతూ వచ్చారు. అక్కడున్న ప్రధానులతో వారు మాట్లాడుతూ వచ్చారు. సంఖ్యాకాండంలోంచి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 11వ వచనం. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తెర్సా, హొగ్లా, మిల్కా, నోయ తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకొండ్రి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. కారణం ఏమంటే 6వ వచనంలో మనం చూస్తాం, వారు తమకి ఇష్టలైన వారిని పెండ్లి చేసుకొనవచ్చు గాని వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లి చేసుకోవాలి అని వారికి కండిషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు మనష్షే గోత్రములో ఉండి వారు స్వాస్థ్యం పొంది వారు మరొక గోత్రంలో ఉన్న వారిని వివాహం చేసుకుంటారో అప్పుడు మనష్షీల స్వాస్థ్యం తగ్గిపోతుంది. సో అందుకని మనష్షే గోత్రంలో ఉన్నవారు ఈ విషయాన్ని ఎప్పుడైతే తెలియపరిచారో వెంటనే ప్రభు ద్వారా మోషే వారికి చెప్పాడన్నమాట. 7వ వచనంలో ఈ మాట చూస్తాం చూడండి. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీలలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. సో అందుకనే ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం. మరి ఇశ్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలీల గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లి చేసుకొనవలెను అనే మాట చూస్తుంది. సాధారణంగా కుమార్తెలకు స్వాస్థ్యం అనేది ఉండదు. ఎందుకంటే ఆమె తన పురుషుని స్వాస్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుచేత కుమార్తెలకు స్వాస్థ్యం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ సెలోపెహాదుకు కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు అనే సందర్భాలు వస్తాయో అటువంటి సందర్భాలు ఎవరికొచ్చినా కూడా కుమార్తెలు స్వాస్థ్యం పొందుతారు. కుమార్తెలు ఎప్పుడైతే స్వాస్థ్యం పొందుతారో వారికి కండిషన్ ఏందంటే వారు వారి గోత్రంలోనే పెండ్లి చేసుకోవాలి అనే మాట మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం. భవిష్యత్తులో మనం ఓ సందర్భంలో బెన్యామీను గోత్రము పూర్తిగా అది నిర్మూలమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఏడుస్తారన్నమాట. కాబట్టి ఏ గోత్రము కూడా పూర్తిగా మరుగవటం అనేది దేవుని చిత్తం కాదు. అందుకనే సెలోపెహాదు కుమార్తెలకు, ముఖ్యంగా స్వాస్థ్యం గల కుమార్తెలకు ఏం చెప్పారంటే, మీరు మీ తండ్రి గోత్రములోనే వివాహం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఈ విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి,
మన జీవితాల్లో మనమైతే ప్రభువునే స్వాస్థ్యంగా కలిగి ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో 18:2లో వ్రాయబడినట్లుగా, లేవీయులకు యెహోవాయే స్వాస్థ్యం అని చెప్పినట్లుగా, మనకైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తే స్వాస్థ్యం. మనము ఒకప్పుడు పాపములో ఉన్నాము. ఒకప్పుడు మనం మరణంలో ఉన్నాము. ఒకప్పుడు మనం లోక సంబంధులుగా ఉన్నాము. ఒకప్పుడు మనం దుష్టుని యందు పడి ఉన్నాము. ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనకు ప్రదానం జరిగిందో, ఆయనకు మనకు సమాధానమను నిబంధన ద్వారా మనకెప్పుడైతే సంబంధం కలిగిందో, చాలా తేటగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. సాధారణంగా వివాహం జరిగిన తర్వాత కూడా చాలామంది సహోదరులకి తమ పుట్టింటి మీదే ఆశ ఉంటదనమాట. మనసంతా గూడా ఎక్కడి నుంచొచ్చారో అక్కడే ఉంటదనమాట. సో, అందుకని ఏం జరిగిద్దంటే చాలా సార్లు వారు కాపురమైతే ఆహ్, కుటుంబ జీవితం అయితే తన పురుషునితోటే కలిగుంటారు. కానీ వారి మనసంతా కూడా వారు ఎక్కడి నుంచైతే వచ్చారో అక్కడే వారు మనసు పెట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా ఈ అనుభవాలు మనం చూస్తున్నప్పుడు కొందరైతే ఆహ్, దేవుడు తమకిచ్చిన పురుషుణ్ణి ఆహ్, చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే మేము ఒక ఆస్తి గల కుటుంబంలోంచి, ఐశ్వర్యం గల కుటుంబంలోంచి, ఒక హోదా ఉన్న కుటుంబంలోంచి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా స్థితి, నా స్థాయి ఇలాగ అయిపోయిందని చెప్పి, వారెప్పుడు గూడా తన పురుషునికి లోబడరనమాట. ఎందుకంటే, వారు వారి యొక్క తండ్రి ఇంటిని వారు మర్చిపోలేకపోతున్నారు. దేవుని వాక్యంలో వ్రాయబడింది. కుమారి నీ నీ స్వజనంను, నీ తండ్రి ఇంటిని మరువుము అని వ్రాయబడింది. ఒక విషయం మనం గమనించాలి. మనష్షే అంటే అర్థం ఏందంటే మరుచుట. ఎఫ్రాయిము అంటే అర్థం ఏందంటే ఫలించుట. మరవవలసిన వాటిని మరవకపోతే ఫలించవలసిన అనుభవంలో మనం ఫలించం. ఇప్పుడు నీకు పిల్లలున్నారు, నీకు భర్తున్నాడు, నీకొక సెపరేట్ ఫ్యామిలీ ఉంది. జ్ఞానవంతురాలు తాను ఇల్లు కట్టునన్నట్లు నువ్వు నిలబడి ధైర్యంగా ఇల్లు కట్టుకోవాల్సింది పోయి, నీవు వెనుకున్నవి మర్చిపోకుండా వాటిని బట్టి కృంగిపోతూ ఉన్నప్పుడు నువ్వు కుటుంబాన్ని కట్టుకోలేవు. ముఖ్యంగా ఎప్పుడైతే మరవవలసిన వాటిని మనం మరమో, అప్పుడు మనకు ఎఫ్రాయిము అనుభవం రాదు. మీరు చూడండి, యోసేపు రిక్తుడుగా ఐగుప్తులోకొచ్చాడు. యోసేపు రిక్తుడుగా ఐగుప్తులోకొచ్చాడు. తన తండ్రిని, తన సహోదరులను మరిచి, తన సహోదరులు పెట్టిన బాధను గూడా మరిచిపోయి, తర్వాత తన తల్లి లేని ఆ లోటును మరచి ఫలించినట్లుగా మనం చూస్తాం. అందుకనే తన ఇద్దరు కుమారులకు కూడా ఆయన మనష్షే మరియు ఎఫ్రాయిం అనే పేరు పెట్టాడు. ఈ వివరాలు ఆదికాండం 41వ అధ్యాయము వచనం 51లో చూస్తాం. దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరిని నేను మర్చిపోనట్లు చేసెను. తన తండ్రి ఇంటి వారిని మర్చిపోయిన యోసేపు 52వ అధ్యాయంలో మనం చూస్తాం. బాధ కలిగిన దేశమందు అభివృద్ధి పొందాడు. ఆదికాండంలో 26వ అధ్యాయంలో 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాడు. సో, మనం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి చెందాలి. ఎఫ్రాయిం అనుభవాన్ని కలిగి ఉండాలి. ఫలించాలి. దీని కొరకై మనం మరవవలసిన వాటిని మనం మర్చిపోవాల. అన్నా? చెప్పండి. అన్నాను. చెప్పండి. వందనాలు. ఎంతమంది రిక్వెస్ట్ పెట్టారు మీకు? ఒక్కరేనండి. ఆ ఒక్కరు తప్ప మిగిలినోళ్ళందరిని వెయిటింగ్ రూమ్‌లో పెట్టండి. నేను ప్రతిరోజు మీకు చెప్పక్కర్లేదు. మీరు చేయండి ఆ పని.
సరే. హ్మ్. ఏ సమయంలో అయినా చేయండి పర్లేదు. వాళ్ళు రిక్వెస్ట్ పెడితే తప్ప. అవకాశం ఇయ్యకండన్న. ఆదికాండం 41 అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలో ఎఫ్రాయిము అనుభవాన్ని మనం చూస్తున్నప్పుడు, లేకపోతే యోసేపు యొక్క అనుభవాన్ని చూస్తున్నప్పుడు ఎఫ్రాయిము అనుభవం ఆయనకి కలిగింది. అంటే ఫలించిన అనుభవం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుతో చనిపోయాము. పాపం విషయమే చనిపోయాము. కానీ పాపములోనే ఉన్నాము అనే జ్ఞప్తి, దానినే పాప జ్ఞప్తి అన్నాడు. ఈ మనస్సాక్షి వల్లే చాలామంది దేవుని కొరకు ఫలమును ఫలించట్లేదు. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో రాసినట్లుగా, దేవుని కొరకు ఫలమును ఫలించకపోవటానికి గల ముఖ్య కారణం ఏందంటే, పాపములోనే ఉన్నాను అనే మనస్సు లేదా మనస్సాక్షి. ఈరోజు కూడా పురుషుణ్ణి హత్తుకొనని స్త్రీలు, పురుషునికి లోబడని స్త్రీలు ఎవరంటే, వారు తమ తండ్రి ఇంటి విషయంలో చనిపోయి, తన పురుషునితో తన పురుషుని ఇంటి విషయంలో వారు జీవం కలిగి ఉన్నారు అనే అనుభవం లేని వారందరూ కూడా స్వపురుషునికి లోబడరు. స్వపురుషునికి లోబడకపోతే పాడైపోయేది నీ జీవితం గాదు, నీ ఇల్లు. అంటే లేకపోతే నేనెవరికి లోబడట్లేదో వారే పాడైపోతున్నారని అనుకోకూడదు కానీ, నీ ఇల్లు, నీ కుటుంబం అనేది పాడైపోతుందనమాట. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మన మనస్సు అనేది మనం ఏ పురుషుని విషయంలో అయితే ఇప్పుడు జీవం కలిగి ఉన్నామో, ప్రదానం చేయబడ్డామో, ఎవరు మన పురుషుడో ఆ పురుషుడి విషయంలో మనం జీవం కలిగి ఉన్నాం కాబట్టి మన మనస్సంతా ఇక్కడే ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో, మన పురుషుడైన క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. మన స్వాస్థ్యం కూడా పరలోకంలోనే ఉంది. పేతురు మొదటి పత్రిక 1:5లో చెప్పాడు. మన స్వాస్థ్యము పరలోకమందున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం, మన లక్ష్యము పరలోకములోనే ఉండాలి. అప్పుడే ఇల్లు కట్టబడుతుంది. హెబ్రీ 3:6. సో, మీ ఇల్లులు కట్టబడుతున్నాయా? మీ కుటుంబం నిర్మించబడుతుందా? ఒక స్త్రీగా నీ ఇల్లు నిర్మించబడటంలో నీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏమంటే, నీ మనసు ఎప్పుడైతే నీ పురుషుని ఇంటి మీద ఉండదో, అప్పుడు ఖచ్చితంగా నీ ఇల్లు నిర్మించబడదు. సో, అందుకనే మనం ఇలాగ ఆలోచన చేయకూడదు. నా పురుషుడు, నా ఇల్లు, నా తండ్రి ఇల్లు అంత గొప్పది కాదు అని అనుకోకూడదు. అలా మీరు అనుకుంటే, అసలు యోసేపు తనకున్న తండ్రిని, తనకున్న ఆస్తిని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా వచ్చాడు. కానీ ఈ దేశంలో యోసేపు అభివృద్ధి చెందాడు, ఫలించాడు. మనం గూడా మన ప్రభువైన యేసుక్రీస్తు మీదే మనసు పెట్టుకున్నప్పుడు, మనము ఫలిస్తూ ఉన్నాము. మన స్వాస్థ్యం పరలోకంలోనే ఉంది అని మనం నమ్ముతున్నప్పుడు, మనం వాస్తవం చెప్పాలంటే మనం భద్రపరచబడుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్లుగా, మన స్వాస్థ్యం ఎప్పుడైతే పరలోకంలో ఉంది, అక్కడే మన మనసు పెట్టాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, మనం చాలా భద్రపరచబడతాం. ఈరోజు భద్రత అనే పదాన్ని నేను వివరించాలని అనుకుంటున్నాను. సాతాను ఎప్పుడు మన కుటుంబాల మీద దాడి చేస్తాడంటే, స్త్రీ యొక్క మనస్సు ఎప్పుడైతే తన పురుషుని మీద, తన పురుషుడే తన స్వాస్థ్యము అని అనుకోకుండా, ఇంకా తన తండ్రి ఇంటి మీద ఆధారపడటానికి ఎప్పుడైతే ఆమె ప్రయత్నం చేస్తుందో, అప్పుడు ఆమె ప్రతి విషయంలో కూడా తన పురుషుడు బలహీనుడని, తన పురుషుని స్వాస్థ్యం అంత ఎక్కువైంది కాదని, ఇలాగూ తన తలంపుల్లో ఆమె ఎక్కువగా చింతిస్తూ ఉంటదనమాట. సో, ఎప్పుడైతే ఆమె చింతిస్తూ ఉంటదో, ఆటోమేటిక్‌గా పేతురు రాసిన మొదటి పత్రిక 5:9లో ఉన్న శ్రమలొస్తాయన్నమాట. ఇటీవల సందీప్ అన్న ఒకసారి శ్రమల గురించి నన్ను ప్రశ్న అడిగారు. వారికి గుర్తుందో లేదో, "ఈ శ్రమలు ఆ శ్రమలేనా అన్నా?" అని అడిగారన్నమాట. సో, పేతురు మొదటి పత్రిక 5:9లో ఉన్న శ్రమలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:28లో ఉన్న శ్రమలు ఒకటే. ఇది ఫ్యామిలీ లైఫ్‌లో వచ్చే శ్రమలు ముఖ్యంగా. ఎందుకంటే మీరు చూడండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను.
వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పిన సందర్భంలో హెబ్రీ 13:4 తర్వాత మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అని చెప్పిన మాట మనకు తెలుసు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, వివాహం అయిన తర్వాత మనం ఎక్కువగా ఈ ధనాపేక్షలోనికి వెళ్ళిపోయిన వారిని చూస్తూ ఉన్నాం. ధనమోసం వారిని ధనాపేక్షలోనికి తీసుకొని వెళ్ళినట్లు చూస్తా ఉన్నాం. తర్వాత వాళ్ళు చింతించటం, ఆ తర్వాత వాళ్ళు చింతించటం, ఆ తర్వాత వాళ్ళు ఈ శ్రమల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులారా, సాతాను యొక్క దాడి మన మీద జరగకూడదంటే మనం మరవవలసిన దాన్ని మరవాలి. కొంతమంది ఇలా అంటారనమాట. "నీకు పెళ్ళయ్యాక బొత్తిగా మమ్మల్ని మర్చిపోయావు కదా!" అని. నేనేమంటానంటే, మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మేలేం కాదు మరి. వాస్తవంగా మర్చిపోవటం అంటే ఏం మరిచాం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అలాగని అత్తమామలను చూసుకోక్కర్లేదు అని నేను చెప్తున్నానని దురాలోచన కలిగి ఉండకండి. ఓకే. అత్తమామలను చూసుకోక్కర్లేదు. లేకపోతే కుమార్తె తన తండ్రి ఇంటి వారి బాగోగుల గురించి ఆలోచించకూడదని దీని భావం కాదు. ఈ భావం ఏంటో అర్థమైనా కూడా కొంతమంది దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారనమాట. ఎవరు వక్రీకరిస్తారు? అర్థం కానోళ్ళు గాదు. పేతురు రెండో పత్రిక 3:16 చదవండి. అర్థం కానోళ్ళు వక్రీకరిస్తారు కానీ, అస్థిరులు కూడా వక్రీకరిస్తారు వాక్యాన్ని. అస్థిరులు అంటే ఏంటంటే, వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండక, వాళ్ళు వాక్యాన్ని వక్రీకరిస్తారు. అదిగో ఆయన చెప్తున్నాడు ఏమని? నేనంటాను ఏమని గాదు. ఎందుకని అంటే, మనకి తండ్రి ఇంటి మీద ఆనుకునే వాళ్ళే మన బలము అని అనుకునే ఎప్పుడైతే ఈ దురాశ కలిగిద్దో, ఆ దురాశను బట్టి మనం ఏం చేస్తామంటే, సరైన ఆలోచనను గూడా మనం వక్రీకరించేస్తాం. కానీ ఇది వాస్తవం. మీరు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో పురుషుణ్ణి హత్తుకోకపోతే బహుమానం కోల్పోతాం అనే ఒక వర్తమానం అందులో వ్రాసాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. సో, శిరస్సును హత్తుకొనకపోతే మనం బహుమానం కోల్పోతాం. నేనిక్కడ మీకో విషయం చెప్పాలి. బహుమానం అందరూ పొందుకోరు. పొందుకునేవన్నీ బహుమానాలు కూడా కాదు. మనం చాలా సార్లు చెప్పుకుంటున్నట్లుగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఆశీర్వదించబడిన విధానం వేరు. అలాగే అబ్రహాము ఇంటిలో ఉన్న మిగిలిన కుమారులు వారు పొందుకున్న బహుమానాలు వేరు. మరియ ఒకసారి మాట్లాడుతూ ఆత్మపూర్ణురాలై లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆమె ఇలా చెప్పింది. 53వ వచనంలో ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ఈరోజు పురుషుడు దగ్గర నుంచి ఆహ్, స్ బట్టలు కొనుక్కోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి, ఆ! కావలసినవన్నీ కొనుక్కోవడానికి పురుషుని వాడుకునేవారు. పురుషుని ప్రేమను పొందుకోలేరు కొంతమంది. ఆ పురుషుడినే పొందుకోలేరు. అంటే అసలే తన యొక్క పురుషునిలో ఉన్న అనుభవాలు, తన పురుషుణ్ణి వారు అనుభవించట్లేదు కానీ, తన పురుషుని సొత్తును అనుభవిస్తున్నారు. వాళ్ళెవరంటే బహుమానాన్ని కోల్పోతున్నవారు. అంటే ఇక్కడ మోసపోతుంది ఎవరో కాదు. నువ్వు నేనే మోసపోతున్నాం. ఇక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తు నామాన స్వస్థత పొందిన చాలా మంది యేసు ప్రభువుని అనుభవించరు. మన సంఘాల్లో చాలా మందికి స్వస్థత జరిగింది. ఎందుకంటే యేసు ప్రభు నామాన వారు మేలు పొందుకున్నారు. కానీ వారు యేసు ప్రభువుని అనుభవించట్లేదు. రాత్రి కూడా ఓ సందర్భంలో ప్రభు మాట్లాడిన మాట చెప్తాను. ఈరోజు చాలామంది పిల్లలు లేకపోతే ఆ మందిరంలో ఉన్నవారు, ఏ మందిరంలో ఉన్నవారని యేసు ప్రభు నామాన ప్రార్థన చేయించుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నామాన చేసిన ప్రార్థనను బట్టి ఆహ్, ఖచ్చితంగా వారికి పిల్లలు కలుగుతున్నారు. సో, యేసు ప్రభు నామాన చేసిన ప్రార్థనను బట్టి పిల్లలు కలుగుతున్నారు కానీ, ఒక సరైన సహవాసంలో మాత్రమే పిల్లలు కలగటం మాత్రమే కాదు, ఆ పిల్లలు పెరగాల్సిన విధానంలో పెరుగుతారు. సో, ఇక్కడ విషయం పిల్లలు పుట్టారు అనేది కాదు. పిల్లలు ఎలా పెరుగుతున్నారు? మాకు దేవుడు మగబిడ్డని ఇచ్చాడని చాలామంది చాలా గంతులేస్తున్నారు.
దేవుడు మాకు ఆడపిల్లల్ని ఇచ్చాడని కొంతమంది ఫీల్ అవుతున్నారు. అసలు మాకు పిల్లలే ఇవ్వలేదు దేవుడు అని కొంతమంది ఏడుస్తున్నారు. నేనేమంటానంటే, పిల్లలను దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు గర్భం ఖచ్చితంగా తెరుస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు నామాన కార్యాలు జరుగుతాయి. కానీ మీరు ప్రశ్నించుకోవాల్సిన పిల్లలు ఉన్నారో లేదో కాదు. దేవుడు మనకిచ్చిన పిల్లలు ఎలా పెరుగుతున్నారు? ఎందుకంటే మనం చదివిన వచనంలో కనానీయులను ఇశ్రాయేలీయులు వెళ్ళగొట్టలేకపోయారు. వారికి ఇనప రథాలున్నాయని చదువుకున్నాం. ఆ సందర్భం మీరు చూడండి. కనానీయులను వారు వెట్టి చాకిరీకి వాడుకున్నారు. ఈరోజు కొంతమంది తమ పిల్లలు వెట్టి చాకిరీకి వాడబడితే చాలనుకుంటున్నారు కానీ, పిల్లల గురించి దైవ గ్రంథంలో ఏముందంటే, వారు బలవంతుని చేతిలో బాణములు వంటివారన్నాడు. అంటే మన పిల్లలేదో పని జేసేసి వాళ్ళకి మనకు డబ్బులు తెచ్చేస్తే చాలు అనుకోకూడదు. వాళ్ళు చాంపియన్స్‌గా మనం గమనించాలి. వాళ్ళ ద్వారా ప్రభు ఏం చేయబోతున్నాడు? సమూయేలు పుట్టాడు. ప్రవక్త అయ్యాడు. న్యాయాధిపతి అయ్యాడు. సమూయేలు దేశానికి ఒక అధిపతి అయ్యాడు. సమూయేలు ఒక రాజును, ఒక గొప్ప రాజును అభిషేకించాడు. దావీదును అభిషేకించాడు. సౌలును అభిషేకించాడు. సో, సమూయేలు వేరు, మిగిలిన పిల్లలు వేరు. అలాగే మీరు ఆలోచన చేస్తే, దైవ గ్రంథంలో పుట్టిన పిల్లలు కొంతమంది న్యాయాధిపతులయ్యారు. కొంతమంది రాజులయ్యారు. కొంతమంది ప్రవక్తలయ్యారు. పిల్లలు పుడితే చాలు అని అనుకోవటం, యేసుప్రభు నామాన్ని వాడుకోవటమే తప్ప సంఘాన్ని వాడుకోవటం కాదు. రాత్రి కూడా నేను చెప్పా. సువార్తల కాలంలో ఉన్నవారు ప్రభువుని ప్రేమించినట్ట, సంఘ కాలంలో ఉన్నవారు ప్రభువుని ప్రేమించినట్ట అనే సందర్భం వచ్చింది. సో, అందుకనే ఆహ్, దేవుడు మీకిచ్చిన పిల్లలను మీరు వాక్యంలో పెంచుతున్నప్పుడు, వారి విషయంలో మీరు ఖచ్చితంగా పిల్లలు చాలా వృద్ధిలోకి రావటం చూస్తారు. ఇప్పుడు మీరు చూడండి. భీమవరం సంఘంలో ఓ చిన్న పాప ఉంటదనమాట. వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఆ కుమార్తెకి చాలా గ్రహింపుంది. మొన్న ఆదివారం మొన్న బుధవారం వర్తమానం అయిపోయాక అమ్మాయి రాసిన నోట్స్ తీసుకొచ్చి నాకిచ్చారు. అసలు ఏం రాసింది చదవన్నా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారన్నమాట. చూస్తే ఆ అమ్మాయి చాలా అద్భుతంగా రాస్తుందనమాట. అంటే దాని అర్థం ఏందంటే, దేవుడు ఈ కుమార్తెని ఏర్పరుచుకుంటున్నాడు అనేది అర్థమైపోతుంది. తన పరిచర్య కొరకు కావచ్చు, భవిష్యత్తులో వారి కుటుంబ క్షేమం కోసం అంటే కొన్నిసార్లు తల్లిదండ్రుల కంటే పిల్లలు చాలా అద్భుతంగా వారు వర్ధిల్లుతారు. అప్పుడేమైద్దంటే ఈ పిల్లలే కుటుంబాన్ని నిర్మిస్తారు. లేదంటే కొన్నిసార్లు పిల్లలే కుటుంబం మొత్తం పాడు చేసేస్తారు. సో, అందుకని మనము పిల్లలు పుట్టడం గొప్ప సంగతే గానీ ఆహ్, సంఘంలో పిల్లలు వాక్యము ద్వారా వృద్ధి చెందుతున్నారు లేదనేది మనం పట్టించుకోకపోతే, మనం యేసు ప్రభువుని ఒక అవసరత కొరకు వాడుకుంటున్నట్లే. సో, నిన్న మొన్నో జ్ఞాపకం చేశాను. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఈ వచనాన్ని చెప్పాడు. 14 వచనంలో, "మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుతున్నాను." కొంతమంది మనల్ని వాడుకోవడానికి చూస్తారు. వాళ్ళ అవసరం తీరాక మనల్ని వదిలేస్తారు. అంటే వాళ్ళెవరు? మనల్ని కోరుకుంటున్నవారు గాదు. మన సొత్తును కోరుకుంటున్నవారు. వాళ్ళు మనల్ని పొగుడుతారు. ముఖస్తుతి చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మనం గూడా మోసపోయి, మన సొత్తంతా వాళ్ళు వాడుకునేటట్టు చేస్తాం. ఇక్కడ కూడా కొంతమంది స్త్రీలు తమ పురుషుని యొక్క సొత్తును వాడుకుంటున్నారు కానీ, పురుషుణ్ణి గాదు. ఎప్పుడు ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలోకి వెళ్తామంటే, మన మనసు మన తండ్రి ఇంటి మీద ఉండిపోతే. ఒక విషయం తెలుసుకోండి. మనం పాపం విషయంలో చచ్చినప్పుడే, మనం ధర్మశాస్త్ర విషయంలో చచ్చి, ఇప్పుడు మన పురుషుడైన క్రీస్తుతో ప్రదానం చేయబడ్డాం. ఎప్పుడైతే మనం ఇంకా మన మనస్సు గాని, మన మనస్సాక్షి గాని మరవవలసిన దాన్ని మరవలేదో, మనం వృద్ధి చెందమనమాట. నీ తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు నీ ర్యాంకులు కాదు గొప్ప సంగతి. నీ పురుషుని ఇంటిలోకొచ్చాక నీ ర్యాంకులు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే, ఈ ర్యాంక్స్ అంటే నీవెంత అభివృద్ధి చెందావో, ఆ వృద్ధి అనేది నీ పిల్లలకు, నీ కుటుంబానికి చెందిద్ది. అందుకనే ఇస్సాకు అంతకుముందు అభివృద్ధి చెందాడు. కానీ ఆ దేశంలో ఎంత అభివృద్ధి చెందాడు. యోసేపు అంతకుముందు కూడా చాలా బాగున్నాడు. మీరు చూడండి ఆదికాండం 37 అధ్యాయంలో తన సహోదరుల చెడుతనమును గూర్చిన సమాచారం తన తండ్రి వద్దకు తెస్తున్నాడు. అంటే అక్కడ కూడా యోసేపు అభివృద్ధి చెందాడు. కానీ యోసేపు యొక్క అభివృద్ధి ముఖ్యమైనది కాదు. ఐగుప్తులో తన అభివృద్ధి చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ వర్తమానం పొందుకుంటున్న వారు ఆలోచన చేయండి. మీ మనస్సు ఎక్కడుంది? శిరస్సును హత్తుకుంటున్నారా? పురుషుడిని హత్తుకుంటున్నారా? పురుషునికి లోబడుతున్నారా? అనంటే మనం ఎప్పుడు లోబడతామంటే మన పురుషుడు మనకు శిరస్సుగా కనపడుతున్నప్పుడు. ఎప్పుడు అలా కనపడతాడు?
మరవలసిన దాన్ని మనం మరవాలన్నమాట. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆహ్, ఇప్పుడు నేను కుమార్తెల గురించి మాట్లాడట్లేదు గానీ, కొంతమంది మంచి కుమారుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆడపిల్లని వాడుకొని అత్తగారింటికాడ నుంచి ఏదొత్తే అది తినేద్దామని చూస్తా ఉంటారనమాట. అస్తమాటు ఈళ్ళ మనసంతా ఆ పిల్లని వాడుకొని అటుపక్క నుంచి అంతా పొందుకుందామని చూత్తారు. నేనొకటంటాను. రాత్రి నేనొక వస్తువు కోసమని వెతుకుతున్నాననమాట. ఇంటర్నెట్‌లో వెతుకుతున్నాను. ఆ వస్తువు దొరికేదాకా వెతుకుతున్నాను. ఈలోగా నేనెక్కువగా వెతుకుతున్నానేమోననుకోని, ఇదెందుకులే అని అంటుందనమాట పరిమళ. ఆ సందర్భంలో నేను జెప్పాను ఒకటి. నేను దురాశలో నుంచి దీన్ని వెతకట్లేదు. సంపూర్ణతలోంచి దీన్ని వెతుకుతున్నానని అన్నాను. అంటే 2 రకాల ఆలోచనలున్నాయి. ఒకటి, ఎంత పొందుకున్నా మాకేమీ లేదు, ఏమీ లేదు. అత్తగారింటికెళ్ళినప్పుడల్లా ఆళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ చూడడం. మాకు ఈ ఫ్రిడ్జ్ లేదని అక్కడ అప్లికేషన్ ఎట్టుకొనొచ్చేయటం. ఆ! మళ్ళీ అత్తగారింటికి ఏం ప్రశాంత్, అత్తగారింటికెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద టీవీ చూడటం. ఈ టీవీ మా ఇంట్లో లేదు అని అనుకోవటం. ఇంటికొచ్చిన కాడి నుంచి భార్యని పట్టుకొని శోధిస్తా. ఏం మీ వాళ్ళకంత ఫ్రిడ్జ్ అవసరమా? ఆ! వాళ్ళేం తెచ్చారు? ఏం పెట్టారు? మంచం ఇచ్చారా? ఇట్లా మాట్లాడుతూ భార్యను శోధించేసి, అటు పక్కన ఉన్నయన్నీ తెచ్చేసుకుంటారనమాట. సో, వాళ్ళింక ఈడు పోరు పడలేకపోతున్నామని ఏ లారీకేసేత్తారు. మొత్తానికైతే వచ్చేత్తాయి. ఫ్రిడ్జ్‌లొచ్చేత్తాయి, టీవీలొచ్చేత్తాయి. కానీ దురాశ ద్వారా సంపాదించింది ఏది నీకుండదనమాట. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మీరు చదవండి. దురాశ గురించి రాసిన తర్వాత ఏం రాసాడు? యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14లో దురాశ తర్వాత ఏం రాసాడంటే 16లో నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయైనా లేదు. ఆడపిల్లలు గూడా వాళ్ళ డ్యాడీతో, వాళ్ళ మమ్మీతో అంటారు. పోన్లే అమ్మాయి ఏడుతున్నాడు, పడేయండి అంటారనమాట. వాళ్ళు పడేత్తారనమాట. పడేసిన తర్వాత ఇప్పుడు అనుకుంటది, ఇప్పుడైనా నన్ను ప్రేమిత్తాడేమో మా ఆయన అనుకుంటది. ఆ ఫ్రిడ్జు, ఆ టీవీ గొడవ ఎన్నో రోజులు గాదు, నెల రోజుల్లో ఆశ తీరిపోద్ది. మళ్ళీ మొదలెడతాడనమాట. అంటే దురాశలో మీరు పొందుకున్నవేవి మీకు తృప్తిగా ఉండవు. మీరు దేవుణ్ణి గూడా శోధించకూడదు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలా అడగండి. మీకేది కావాలన్నా లేదు అనే దానిలోంచి అడగకూడదు. మీరు కలిగి ఉన్నారు ఆల్రెడీ. మీ పురుషుడైన క్రీస్తులో సమస్తం మీరు కలిగున్నారు. నమ్మి అడగాలన్నమాట. ఎట్లా అడగాలంటే, క్రీస్తులో సంపూర్ణుడను హెబ్రీ 10:14. కొలస్సీలకు రాసిన పత్రిక 2:10 క్రీస్తులో సంపూర్ణుడను. ఐ హావ్ ఇన్ క్రైస్ట్ అని నమ్మి, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయాలి. శరీరేచ్ఛల నుండి ప్రార్థన చేయకూడదు. పరిశుద్ధాత్మలో నుంచి ప్రార్థన చేయాలి. ఇచ్చల నుంచి ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనకు లేవు అన్నప్పుడు ప్రార్థన చేస్తాం. అందుకనే ఇదే యాకోబు పత్రికలో 4 అధ్యాయంలో 2 వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడునని లేదు. ఏమనుందంటే 3 వచనం మీరు అడిగినను మీకు దొరకట్లేదు అన్నాడు. ఎందుకు? మీరు భోగేచ్చల్లో నుంచి అడుగుతున్నారని రాసేసాడు అక్కడ. ఇచ్చల్లో నుంచి. 4 వచనంలో అన్నాడు యుద్ధాలు, పోరాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ అవయవాల్లో నుంచి వస్తున్నాయి. అవయవాల్లో నుంచి ప్రార్థన రాకూడదు. ఆత్మలోంచి ప్రార్థన రావాలి. ఆత్మలోంచి ఎప్పుడొచ్చిద్దంటే వెన్ యూ బిలీవ్ దట్ యూ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నువ్వు సమస్తం కలిగి ఉన్నావని నమ్మినప్పుడు ఆత్మ ద్వారా అడగటం ప్రారంభిస్తావు. ఏవండీ లేదు, లేదు, లేదని ఏడ్చేవోళ్ళకి చాక్లెట్ పడే చాక్లెట్ పడేసినట్టు ఏయోటి వస్తా ఉంటాయన్నమాట. ఆ చాక్లెట్ తిన్నాక ఆడు మళ్ళీ ఏడుత్తాడు. కాబట్టి అలాంటి పిల్ల చేష్టలు మానేసుకోండి. యూ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మీకు సమస్తం ఉంది. మీరు గూడా ఏదో పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయే నీ స్వాస్థ్యం అని అనుకోవాలి తప్ప, నాకు బానే కలిసొచ్చిందని అనుకుంటే ఎట్లా? ఇంకోటేందంటే అసలే నీ భార్యే నీ స్వాస్థ్యం. నీ పురుషుడే నీ స్వాస్థ్యం. వారికంటే ఇంకెక్కువేమీ లేదు. మీరు ఆలోచన చేయండి. నీ స్వాస్థ్యమైన నీ జనము అని ఇశ్రాయేలు గురించి వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అద్భుతమైన వచనం ఏందంటే 12వ వచనంలో ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. మనం ఆయన స్వాస్థ్యం. ఆయన సంఘమే ఆయన స్వాస్థ్యం. ఇంకా చెప్పాలంటే సంఘానికి ఆయనే స్వాస్థ్యం.
ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. నీ భార్య నీకు స్వాస్థ్యంగా కనబడితే నువ్వెంత చక్కగా ఆమెను ప్రేమించగలుగుతావు. నీ భర్తే నీకు స్వాస్థ్యం కనబడితే ఎంత చక్కగా ప్రేమించగలుగుతావు. వస్తువులదేముందండి. ఇప్పుడు నా పురుషుడు నాకున్నాడు అంటే, నా పురుషుల్లో ఉన్నవన్నీ నావే గదా! నా స్త్రీ నాకుందంటే, నా స్త్రీలో ఉన్నవన్నీ నావే గదా! కాబట్టి వస్తువులు ప్రాముఖ్యమైనది గాదు. మీరేమనుకుంటున్నారంటే వస్తువులు ఉన్నవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారనుకుంటున్నారు. మీరు చదువుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం తర్వాత వచనం చదవండి. స్వాస్థ్యములోనే సంతోషముంది. కాబట్టి మీరు మోసపోవద్దు. అందరూ మోసపోయినట్టు మీరు మోసపోకూడదు. ఎట్లా అంటే ఆహ్, సొత్తును కోరుకొని వ్యక్తిని వద్దనుకుంటే మీరు పొందుకునేది స్వాస్థ్యం కాదు. వ్యక్తిని కోరుకుంటేనే మీరు పొందుకునేది స్వాస్థ్యం. అంటే వ్యక్తిని కోరుకోవాలి. సో, ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు 2 సంబంధాలొచ్చినాయనుకోండి. ఆ 2 సంబంధాల్లో ఎటుపక్క ఎక్కువుందో అటుపక్క పెళ్లి చేసుకుంటే, ఆ తర్వాత నీకు ఉంటదనమాట వాక్య ప్రకారం. కాబట్టి ఆహ్, వాక్యాలు, ప్రసంగాలు బలబుద్ధి చేసేవాళ్ళు నిన్ను గాదు, నీ సొత్తునే కోరుతున్నానన్నట్టు పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత దురాశ అన్నమాట. అన్నీ వస్తాయి. అయినా ఏడుత్తనే ఉంటారనమాట. కొంతమంది అసలు ప్రార్థనలకే రావట్లేదు ఇప్పుడు పెళ్ళయ్యాక. ఎందుకు? వాక్యంలో ఆల్రెడీ ముందే చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:28 ప్రకారం వాళ్ళకి శ్రమలొస్తాయి. 35 ప్రకారం వాళ్ళు ప్రభు సన్నిధాన వర్తంలో ఉండలేరనమాట. మీరైతే ప్రభువుని స్తుతులు చెల్లించండి. ఈ వర్తమానం వినకపోతే బ్రదర్ నేను కూడా అలాగే ఉన్నానంటే మాత్రం నాకు మెసేజ్ కూడా పెట్టొద్దు. నాకు చెప్పొద్దు ఎప్పటికి. మీరే ప్రభువుకి చెప్పుకోండి. ఎందుకంటే మాట్లాడింది నేను కాదు ప్రభువే మీతో. కాబట్టి భార్యను వేధించకండి. భర్తను శోధించకండి. రాహేలులాగా నాకు గర్భఫలం ఇమ్మని ఆయన పట్టుకొని శోధించకండి. గర్భఫలం ఇచ్చేది యెహోవాయే. ప్రభువే ఇస్తాడు. మీకేం కావాలన్నా అన్నీ ప్రభు ఇస్తాడు. అయితే ప్రభువు ఆహ్, నీ విధేయతను గూర్చి ఖచ్చితంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. బోయాజు తన యొక్క జీవితంలోనికి రాబోయే స్త్రీ గురించి ముందుగా ఇచ్చిన సాక్ష్యము మనం చూస్తున్నప్పుడు రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వచనం 11 నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చేతివి అనే మాట మనం చూస్తాం. రూతు తన యొక్క అత్తను విడిచిపెట్టకుండా వచ్చింది ఈ సందర్భంలో. సో బోయాజు ఈ సందర్భం గురించి మాట్లాడుతూ నీవు నీ జన్మభూమిని విడిచిపెట్టి వచ్చావు అని చెప్పాడు. రూత్ ఏం కోల్పోయింది? ఏం కోల్పోలేదు. రూత్ తన జీవితంలో పోగొట్టుకున్నవాన్ని తిరిగి సంపాదించుకుంది. కాబట్టి మీ మనస్సు మీ జన్మభూమి మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ పురుషునితో సరైన సంబంధం కలిగి ఉండలేరు. ఇప్పుడు నేనిలా అంటాను. మన ప్రభువు గురించి అద్భుతమైన సందేశం. పందలపొరలో వర్తమానం మీకెవరికీ రాలేదు. ఎందుకంటే ఇంటర్నెట్ లేక. కానీ అద్భుతమైన మెసేజ్. అయితే మీకు ఉదయకాలం కొంచెం చెప్తాను దాని టేస్టు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడి పార్శ్వానికి ఎళ్ళిపోతున్నప్పుడు ఇశ్రాయేలీయులు అంటే యూదులు ఆయన్ని ఇలా అడుగుతున్నారు అపోస్తల కార్యాల్లో. "ఈ కాలమందు నీవు ఇశ్రాయేలుకు రాజ్యమును అనుగ్రహించెదవా?" ప్రభు ఏమంటున్నాడు? "పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు" అంటున్నాడు. అంటే ప్రభువు వారిని విడిచిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యము అనేది మీరు చూడండి పస్కా పండుగ తర్వాత నెక్స్ట్ పండుగ ఏది? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ తర్వాత పండుగ ఏది? అల్లాడించు పాన. ఆ తర్వాత పెంతుకొస్తు పండుగ. ఆ తర్వాత బూరల పండుగ. ఆ తర్వాత ప ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఆ తర్వాత పర్ణశాలల పండుగ. ఇప్పుడు పస్కా పండుగ అయిపోయింది. అంటే యేసుప్రభు శిలువ మరణం అయిపోయింది. అల్లాడించు పని అయిపోయింది. యేసుప్రభు తిరిగి లేచాడు. నెక్స్ట్ రావాల్సింది పెంతెకొస్తు పండుగ. కానీ వాళ్ళు ఇశ్రాయేల్ రాజ్యం అడుగుతున్నారు. అంటే 1000 ఏండ్ల రాజ్యం అడుగుతున్నారు. 1000 ఏండ్ల రాజ్యం అంటే ఏంటి? పర్ణశాలల పండుగ. అంటే వీళ్ళు ఈ మధ్యలో దేన్ని బైపాస్ చేస్తున్నారు? పెంతెకొస్తు పండుగను బైపాస్ చేస్తున్నారు. పెంతెకొస్తు పండుగ అంటే అర్థమేందంటే, పెంతెకొస్తు పండుగ అంటే అది పరిశుద్ధాత్మని యొక్క అనుభవం అన్నమాట. సో, వీళ్ళు పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని బైపాస్ చేస్తున్నారనమాట. కానీ దేవుడు దానికి అనుమతినివ్వలేదు. యేసుప్రభు ఏమన్నాడంటే, "నేనెళ్ళిపోతున్నాను. నేను దేవుని కుడి పార్శ్వానికెళ్ళిపోతున్నాను" అని చెప్పి వెళ్ళిపోయాడు తప్ప, ఆయన వారితో ఉండటానికి ఇష్టపడలే. ఇప్పుడు
మీరు బానిసలుగా ఏమి ఉండక్కర్లొద్దు. ఇప్పుడు మీ అంతట మీరే ఆత్మను పొంది జీవించి ఏలండి. రోమా 5:17 ఎవరికి వారే రాజులుగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు. ఇక్కడేం జరుగుతుందంటే వివాహం అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అత్తమామలు ఏం చేస్తున్నారంటే, అల్లుడు గారిని పోషించటంలో మాకు కొడుకెంతో అల్లుడు గూడా అంతే అని అంటున్నారనమాట. అది సరైన విధానం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే పురుషుడిని ఆ వ్యక్తిని ఈ వీళ్ళు వదిలేస్తారో, ఆ వ్యక్తి అప్పుడు తన భార్య గురించి ఆలోచిస్తాడు. తన పిల్లల గురించి ఆలోచిస్తాడు. వ్యక్తిగతంగా తనే ఒక రాజులాగా ప్రవర్తిస్తాడు. లేదంటే ఏం జరిగిద్ది వెనక్కి ఆనుకుంటాడనమాట. వెనక్కి ఎప్పుడైతే ఆనుకుంటాడో, అతడికి ఒక భారము, ఒక బాధ్యత ఏముండదనమాట. సో, టైంకొచ్చి తినేయటం, మళ్ళీ ఎళ్లి డబ్బులు పాడు చేసేయటం, మళ్ళీ వచ్చి తినేస్తాడు, మళ్ళీ పాడు చేసేస్తాడు. తన భార్యను, తన పిల్లలను తను చూసుకోవాలనే బాధ్యత అతనికేముండదు. ఇప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు ఉండిపోమని కోరుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకొచ్చినప్పుడు అంటున్నాడు. సో, పరిశుద్ధాత్మ వస్తే ఏమైద్ది? వ్యక్తిగతంగా ఆ వ్యక్తే ఒక రాజులాగా ప్రవర్తిస్తాడనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు మీరు చూడండి పేతురుకు కూడా గ్రహింపు లేదు. మనకు తెలుసు. యోహాను సువార్త 13 అధ్యాయంలో పేతురు ఏమన్నాడు? ఇప్పుడు నేనెందుకు నీ వెంట రాలేను. నీ కొరకు నా ప్రాణం పెడతానన్నాడు. అంటే గ్రహింపు లేదు. గ్రహింపు లేకపోయినా యేసు ప్రభు గాని భూమి మీద ఉండిపోతే వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు రాజ్యములు ఎవరిని పడితే ఆళ్ళని లేపేయటం. యేసు ప్రభు పేరు చెప్పుకొని ఎవరి మీద పడితే వాళ్ళు పెత్తనాలు చేస్తారు. గ్రహింపు లేకపోయినా వీళ్ళందరూ పెత్తనాలు చేస్తారు. కానీ ప్రభు వెళ్ళిపోతూ మీకు ఆత్మనిస్తానని అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళే భారం తెలిసిద్దనమాట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ కుటుంబ భారం, పిల్లల భారం, భార్య భారం, బాధ్యత ఏమైనా ఉందా? లేదా? లేకపోతే మీరెలా ఉంటారో ఆలోచన చేయండి. కొంతమంది ఇండ్లలో వ్యక్తులు పురుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏం చేయరన్నమాట. ఇక వాళ్ళు తినటం, మళ్ళీ బయటికెళ్ళిపోయి, మళ్ళీ వచ్చి తినటం అంతే. అట్లనే ఉంటారనమాట. కానీ దేవుడు దాన్ని అనుమతించట్లేదు. కాబట్టి మనం గూడా ఆహ్, ఇలాగ చేయకూడదన్నమాట. మీరు చూడండి కొంతమంది వదలటం నేర్చుకున్నారు. కొంతమంది హోల్డ్ చేయటం నేర్చుకున్నారు. వదిలితేనే గదా! వాళ్ళు పెద్దోళ్ళవుతారు. వదిలితేనే గదా! వాళ్ళు బలవంతులవుతారు. మీరు ఎంతసేపు వాళ్ళని పట్టుకొని ఉంటే వాళ్ళు ఇంకేం వర్ధిల్లుతారు? ఎంతసేపు మీ చేతిలోనే పెట్టుకొని, మీ దగ్గరే ఉండాలా అని మీరే ఉంచేసుకొని వాళ్ళని మొత్తం పాడు చేసేస్తున్నారనమాట. వాళ్ళని వదలండి. అప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా నిలబడతారు. ఒక విషయం చెప్పాలంటే కొలస్సి 2:5 ప్రకారం యోగ్య ప్రవర్తన అన్నాడు దీన్ని. కొలస్సి 2:5 ప్రకారం యోగ్య ప్రవర్తన. యుద్ధ సన్నద్ధిలో నిలబడటానికి యోగ్య ప్రవర్తన. వాళ్ళు నిలబడేటట్టు చేయకుండా మనమే వాళ్ళని అస్తమాటు పట్టుకొని ఉండకూడదు. నేను చెప్పింది కరెక్టేనంటారా కృష్ణన్న? ఏమన్నా రాంగ్ ఉందంటారా? ఎందుకంటే నాకు అనుభవం లేదు కాబట్టి పెద్దవారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. కరెక్టే అండి. అంటే నాకు అనుభవం లేదు కాబట్టి కృష్ణన్న అడుగుతున్నాను. చిన్నోడిని కదా మరి. కాబట్టి ఆలోచన చేయండి. మీరు ఆహ్, వదలాల్సిన వాటిని వదలండి. వాస్తవంగా మోషే ఉన్నాడు గదా! మోషేని ఏం జేశారు? జమ్ముపేటలో పెట్టారు. ఆ సందర్భంలో ఆహ్, అది విశ్వాసమని రాసాడు హెబ్రీ పత్రిక 11 అధ్యాయం. వారు విశ్వాసపు క్రియ చేశారన్నమాట. జమ్ముపేటలో పెట్టిన మోషే ఏమయ్యాడు? నాయకుడయ్యాడు. హ్మ్. ఆలోచన జేయండి. మీరు గాని పట్టుకుంటే కాల్షియం టాబ్లెట్‌లేసిన ఎముకలు గట్టిపడవు. ఆలోచన జేసుకోండి. మీరు పట్టుకోకండి. ప్రభువుని పట్టుకొనియండి. అవకాశం ఇయ్యండి. నిలబడనియండి. వాళ్ళు నిలబడితే అప్పుడు ఇప్పటిదాకా కొన్ని విషయాలు అర్థం కాదు పిల్లలకి. ఎప్పుడైతే వాళ్ళు హాస్టల్‌లో జాయిన్ జేసి వాళ్ళు చదువుకోవటానికి వదిలామో కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. అంటే టైం వచ్చినప్పుడేలెండి. టైం రానప్పుడు పంపించం గదా! అట్లా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తా ఉంటాయన్నమాట. ఏదైనా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. రూతు ఆడపిల్లే కానీ ఆమె వ్యక్తిగతంగా ఎళ్లి ఉద్యోగం సంపాదించుకుంది. ఆమె వ్యక్తిగతంగా వెళ్ళి కుటుంబాన్ని సంపాదించుకుంది. దీనంతటి కారణం ఏందంటే దేవుడే మనస్సులను ధైర్యపరుస్తాడు. దేవుడే
మనసులను దృఢపరుస్తాడనమాట. ఈరోజు ఆహ్, చాలామంది స్త్రీలను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా డ్రైవింగ్ జేస్తున్నారు. ఆహ్, చాలా విషయాలు వాళ్ళు ముందుండి అన్నీ జేస్తున్నారు గానీ, కొన్ని అసలు మనకే రావు. వాళ్ళకొచ్చినయి గూడా కొన్ని మనకు రావన్నమాట. కారణం ఏందంటే, వాళ్ళకి దేవుడు అంత స్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ఇచ్చాడు. అంతేగాని వాళ్ళు పట్టేసుకొని మనం ఉండకూడదనమాట. ఇంకొక ఆలోచన కూడా చెప్తున్నాను. ఆడపిల్లలు గల తల్లిదండ్రుల యొక్క ఒక ఆలోచన ఎలా ఉంటదంటే, వీళ్ళని మన ఇంటిలోనే పెట్టేస్తే వీళ్ళు ఏ తప్పు చేయరు. లేకపోతే లోకం బాలేదు కాబట్టి, సమాజం బాలేదు కాబట్టి వీళ్ళ మీద ఎటువంటి దాడి జరగకుండా ఉంటదని ఇంట్లోనే పెట్టుకుంటాం. అట్లా పెట్టుకుంటే ఒకరోజు వాళ్ళు బయటికెళ్ళాల్సిన అవసరతొస్తే అప్పుడు వాళ్ళు ఆ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కుంటారు? కాబట్టి ఆడపిల్లలు గల తల్లిదండ్రులు పిల్లల్ని మనమే కాపాడాలి అనే ఒక ఆలోచన తీసేసేయండి. పిల్లని ప్రభువే కాపాడాలి అని పెట్టుకోండి. అప్పుడేం జరిగిద్దంటే, వారికి ఏం చెప్పాలో తల్లిదండ్రులుగా మీ నోట ఆయన వాక్చాతుర్యాన్ని కాదు, వాక్‌శక్తిని ఉంచుతాడు. అపోస్తులు 2:4. వాళ్ళకి మీరు చెప్పగలుగుతారు, బోధించగలుగుతారు. మగబిడ్డని చూసినప్పుడేమో ఈడు పర్లేదులే, ఆడపిల్లని చూసిన అమ్మో! ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచాలి అనే ఒక మైండ్ సెట్ తీసేసేయండి. వీళ్ళని కూడా కృపావరంతోటే పెంచండి. మీ సామర్థ్యంతో పెంచకండి. అప్పుడు ఈ కుమార్తె బయటికెళ్ళినా కూడా ఆమె చాలా క్షేమంగా వస్తదనమాట. మీరు కొంతమంది ప్రసంగాలిని పాడైపోద్దని చెప్తున్నాను ప్రేమతో. ఎందుకంటే ఆ ప్రసంగాలు ఇన్నప్పటి నుంచి మీ ఆలోచన ఏందంటే మనం ఆడపిల్లలున్నారా జాగ్రత్త అంటే మళ్ళీ ఆడపిల్లలు గల తల్లిదండ్రులందరూ ఆ వీడియోలే చూడటం ప్రారంభిస్తారు. అట్లాంటి భయాలేం పెట్టుకోవద్దు. ఎలాగు పెంచాలో, ఎలాగు వారిని వదలాలో అనేది మనం తెలుసుకోవాల. చూడండి మన జీవితంలో ప్రతి విషయంలో మన ప్రభువు మనకు దూరంగానే ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో వచనం ఇలా వ్రాయబడింది చూడండి. 5వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము వచనం 7 చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం వచనం 7. గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమున్నాము. చూడండి ఆ మాట. ప్రభు ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నాం. ప్రభువు మనల్ని వదలకపోతే ఏం జరిగి ఉండేది చెప్పండి? ఎవరైనా కరెక్ట్‌గా చెప్పండి. ప్రభువు మనల్ని ఇలా దూరంగా వదిలి ఉండకపోతే ఏం జరిగుండేది? అభివృద్ధి జరిగి ఉండదు. ఓకే. ఇంకా కరెక్ట్ జై ఆన్సర్. జై జీవితం అనుభవించేవాళ్ళం. జై జీవితం అనుభవించేవాళ్ళం కాదు. వెనక నుంచి వస్తున్నారు అందరూ. చేపలు పట్టుకో. చేపలు పట్టుకుంటావా? పరిశుద్ధాత్మ అనుభవమే వచ్చేది కాదు. అదే అన్నమాట. ఇది రైట్ ఆన్సర్. ప్రభువు గాని మనల్ని వదిలిపెట్టి ఉండకపోతే మనం పరిశుద్ధాత్మను పొందేవాళ్ళం కాదు. జై జీవితం ఉండేది కాదు. ఆయన చెప్పినట్లుగా అభివృద్ధి చెందేవాళ్ళం కాదు. నేనిలా చెప్తున్నాను. ప్రభువు మనకి దూరంగా వెళ్ళటం వల్ల ఇప్పుడు ఆత్మను పొందుకున్నాం. వ్యక్తిగతంగా ఆత్మ నడిపింపు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములు అన్నాడు. యోహాను సువార్త 10:33. ఇప్పుడు నువ్వు దేవుడు అవ్వాలంటే ప్రభు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు నీకు కొన్ని అనుభవాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తిగతంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు కాబట్టి. ప్రభువే మనతో ఉన్నాడు అనుకోండి. ప్రభు పేరు చెప్పి శిష్యులెళ్ళి మొత్తం దెయ్యాలు వదలగొట్టేస్తున్నారు. వదలగొట్టేసి వచ్చిన తర్వాత ఏం అడుగుతున్నారు? ఇప్పుడు నేను నీ వెంట ఎందుకు రాలేనని అడుగుతున్నాడు. ఎవరు? పేతురు దెయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాలను వెళ్ళగొట్టాడు. అప్పటికే శిష్యులు చాలా సూచక్రియలు, అద్భుతాలు చేసేశారు. కానీ ఇప్పుడు నేను నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టలేనని అడుగుతున్నాడు. అంటే గ్రహింపు లేకుండానే చాలా కార్యాలు చేశాడు. కానీ ప్రభు ఉద్దేశ్యం అది కాదు. నువ్వు గ్రహింపు పొందుకొని కార్యాలు చేయాలి. అప్పుడు ఏం చేయాలా? ఈయన దూరంగా వెళ్ళాలా. ఇప్పుడు క్యార్మని ఏడ్చారనుకోండి ఎవరైనా మీతో రాత్రి వేళ, యేసుక్రీస్తు దేవునితో ఇలా చెప్తున్నాడనమాట. వాడికి రాత్రే పాలు బాటిల్ పెట్టి వచ్చాను. వాడు పాలు బాటిల్ పక్కన పడేసుకున్నాడు. ఏడుస్తున్నాడు. నేను ఒకసారి వెళ్ళి ఆడి నోట్లో పాలు బాటిల్ పెట్టి మళ్ళీ వస్తానని చెప్పి వస్తాడా? రాడు. నేను నీ శత్రువులన్నీ పాదపీఠంగా చేయ వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వాన కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాడు అని వ్రాయబడినట్లు ఆయన సంఘం ఎత్తబడేదాకా రాడు మళ్ళీ.
మీరు ఎంత ఏడ్చినా ఆయన రాడనమాట. ఎందుకంటే మనతో ఉండటానికి ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. నేను గూడా మీకు ఇలాగే చెప్తున్నాను. మీ పిల్లలు కాపురాలు, కుటుంబాలు పాడైపోతున్నాయన్నప్పుడు అస్తమాటు నర్సీపట్నం వెళ్ళిపోకండి బస్సెక్కి. ఓకే. ఆటో ఉంది గదా అని యేసుకొని వెళ్ళిపోకండి. ఇక్కడి నుంచి ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభువు దూరముగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పోనీ అలాగని ఎళ్ళిపోతే ఏమైనా మన ఛార్జీలు అయిపోతున్నాయి తప్ప అక్కడేమైనా మార్పొచ్చిద్దా అంటే ఆడ మార్పు రాదు. అందుకని ఏం చేయాలంటే ఇక్కడుండే విజ్ఞాపనం చేయండి. ఎందుకంటే దూరం నుండి దేవుడు కార్యం చేయగలడు. యోహాను సువార్తలో 4 అధ్యాయము ఆఖరి వచనం మీరు పరిశీలన చేయండి. యేసుక్రీస్తు ప్రభు ప్రధాని కుమారుణ్ణి "నువ్వు రావాలయ్యా వచ్చి స్వస్థపరచు" అంటే "నేను రాను, నువ్వు వెళ్ళు స్వస్థత కలిగిద్దన్నాడు." అంటే ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ ఆల్సో వీ క్యాన్ డూ మిరాకిల్స్. ఇక్కడ మనం దూరంగా ఉండి కూడా మనం అద్భుతాలు చేయగలం. కాబట్టి డిస్టెన్స్ అనేది మ్యాటర్ కాదు. ఉద్దేశ్యం ఏందంటే పరిశుద్ధాత్మనికి డిస్టెన్స్‌తో ఏముందండి. మీరందరూ ఎక్కడో కూర్చున్నారు. నేను ఇక్కడ కూర్చున్నాను. అందరూ జూమ్ మహత్యం అనుకుంటున్నారు. నేను ఆత్మ మహత్యం అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే జూమ్ అప్లికేషన్ ఉన్న పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను చెప్పేది మీకేం అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు దూరంగా ఉండి కూడా కార్యాలు చేయగలడు. కాబట్టి ప్రభువు మనకు దూరంగానే ఉన్నాడు. ఆయన మనల్ని వదిలాడు. అలా వదలాలన్నమాట. ఓకే. రాత్రి మా అమ్మతో చాలా సేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేశానన్నమాట కూర్చొని. అమ్మ వదలాల్సినవి వదలాలి అంటే మా అమ్మ మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోయింది నిద్రలోకి. ఇప్పుడు మొత్తానికి మనశ్శాంతితోటి వాక్యం వింటుందనుకుంటున్నాను. కొన్ని వదలాలా. మనం అన్నీ హోల్డ్ చేసి పట్టుకుంటున్నాం. కానీ మనం పట్టుకునే వర్దెల్లో చూసారా? ఎందుకంటే మన చేతులు చాలా బలహీనమైన చేతులు. ఇంకోటేందంటే మీ పిల్లలకి గాని, మీ సంఘానికి గాని మీ చెయ్యి చూపించినంత కాలం ప్రభు హస్తం కనపడదు. యెషయా గ్రంథం 53 అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును? అసలు ఇంకోటి చెప్పాలంటే మనం సడెన్‌గా చనిపోతున్నప్పుడు అంటే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నప్పుడు మన తర్వాత ఉన్న తరమంతా పాడైపోవటానికి గల కారణం ఉన్నంత కాలం మనమే కనపడ్డాం తప్ప ప్రభువు కనపడలేదు. అందుకని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులకు పుట్టిన ఒక తరంలో ఉన్నవారికి యెహోవా గాని, ఆయన కార్యాలు గాని ఏమీ తెలీదు. ఎందుకంటే అంతకు ముందున్నవారు వాటిని నేర్పలేదు. మీరు అబ్రాహామును గూర్చిన సందర్భంలో ఆదికాండం 18లో ఏమని రాయబడిందంటే, నీతి న్యాయములు గైకొనున్నట్లు అతడు తన సంతానమునకు, తన పిల్లలకు, తన ఇంటి వారికి వాటిని నేర్పిస్తాడని రాయబడింది. మీరు గూడా గమనించండి. నేనైతే ఇలాగే చెప్తాను. మీ పిల్లలకు నేను బలహీనుడినమ్మా, నా వల్ల ఏమి కాదని చెప్పడం కాదు. ప్రభువు బలవంతుడు. ఆయన మనకన్నీ దయచేస్తాడని చెప్పడం స్టార్ట్ చేయండి. అప్పుడు వాళ్ళు మీ వైపు కాదు ప్రభు వైపు చూస్తారు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఆహ్, వాడు వాళ్ళ దగ్గర ఏదో దొరికిద్దని అనుకుంటున్నప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడు? అందరూ చూస్తున్నారు కాబట్టి గోల్డ్ రింగ్ తీసి ఇచ్చేసాడా? ఇచ్చేసి ఆహ్, అందరూనేమో పేతురుకి చప్పట్లు కొట్టేసి అరె! బంగారం ఇచ్చేసాడా అని అనుకున్నారా? అట్లేం చేయలేదు. వాస్తవంగా పేతురుకి ఏమున్నా కూడా ఇవ్వలేదు. వెండి బంగారాలైతే లేవు గాని ఉన్నయేమి ఇవ్వలేదు. ఇలా చెప్పాడన్నమాట. మా తట్టు మీరు చూస్తున్నారు కదా! మా వల్ల ఏమి కాలేదు తెలుసా? ఎందుకు మీరు మా తట్టు చూస్తున్నారు? సో, పిల్లలకి గూడా చెప్పాలా. ఏమని చెప్పాలంటే, మీరెందుకు అస్తమాటు ఇక్కడి నుంచి ఎళ్ళిపోయాక గూడా ఈ తట్టే ఎందుకు చూస్తున్నారు మీరు? మీరు మీ పురుషుని తట్టు చూడండి. మీ పురుషుని స్వాస్థ్యం తట్టు చూడండి. మీ పురుషునికి కలిగిన ఆస్తి తట్టు చూడండి అని చెప్పాలన్నమాట. వాళ్ళెప్పుడైతే ఇటువైపు చూస్తారో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చెందరన్నమాట. సో, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము. యేసుక్రీస్తు నామమున లేచి నడిచి ఆహ్, నువ్వు బాగుపడమని చెప్పగానే వాడు లేచాడు, నడిచాడు, లోపలికెళ్ళాడు, గంతులేసాడు, దేవుని స్తుతించాడు. ఓ ప్రశ్న అడుగుతున్నాను. యేసు ప్రభువు నామాన నీకు నడకొచ్చిద్ది. వెండి బంగారములైతే మా యొద్ద లేవు అంటే ఇష్టపడని భిక్షగాడు ఉంటాడా? వెంటనే చెప్పకుండా ఆలోచించి చెప్పండి. ఓకే. మళ్ళీ అడుగుతున్నా. నీకు కాళ్ళొస్తాయిరా బాబు. నువ్వు లేస్తావు, నువ్వు నడుస్తావు, నువ్వు లోపలికెళ్తావు, గంతులేస్తావు, దేవుని స్తుతిస్తావు. వెండి బంగారాలైతే మేము మా యొద్ద లేవు అంటే ఇష్టపడే భిక్షగాడు ఉంటాడా? అబ్బా! ఎంత సైలెంట్‌గా ఉన్నారండి. భిక్షగాడు గూడా మాకేం తెలుసన్నట్టు. ఉండడన్నా ఆ! ఉండడాన్ని ఆనందిస్తాడు కదా!
ఉంటాడు, ఆనందిస్తాడు. చెప్పండి. అలా కాదండి. మీకు కాళ్ళొస్తాయి, నువ్వు నడుస్తావు, నువ్వు లేస్తావు, నువ్వు దేవాలయంలోకెళ్ళిపోతావు, స్తుతిస్తావు, గంతులేస్తావు అని చెప్తే, పుట్టినప్పటి నుంచి కుంటివాడు వెండి బంగారాల ఇచ్చేవాళ్ళ మీదే మనసు పెడతాడా? కాళ్ళిచ్చేవాళ్ళ మీద మనసు పెడతాడా? వెండి వాళ్ళు ఇచ్చేవాడి మీద బంగారాలు హ్మ్. రేపటి నుంచి కాళ్ళొచ్చినాయనుకో, వాడి బాధేందనుకున్నారు? రేపటి నుంచి నేను ఇక్కడికి రావటానికి ఉండదా? ఇక్కడ కూర్చొని అడుక్కోవటానికి ఉండదా? నేనే ఉద్యోగం చేసుకోవాలా? నేనే కష్టపడాలా? అందుకని నాకు వద్దు, వద్దు, వద్దు. కాళ్ళైతే వద్దు. కాళ్ళొచ్చిన కాడి నుంచి ఇంకెవడు నా వైపు చూడ్డని. ఒరేయ్ పిచ్చోడా! కాళ్ళొస్తే నీ అంతట నువ్వే కష్టపడి, నీ అంతట నువ్వే సంపాదించుకో. ఆ బతుకొద్దు నాకు. నాకు కాళ్ళు లేని బతుకు. ఉన్న కాలైనా ఇరగ్గొట్టుకుంటాను గానీ, పోయిన కాళ్ళు నాకు వద్దనుకుంటున్నారు చాలామంది. సో, మీరు గూడా ఆలోచించేయండి. ఇలా చాలామందున్నారు ఈరోజు. వాళ్ళు ఆనుకోవటానికి ఆధారపడిపోయారు కాబట్టి, సొంతంగా వాళ్ళు కష్టపడి, వాళ్ళు సంపాదించుకోవటాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళు అభివృద్ధి చెందటాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళింకా ఆధారపడే ఆలోచనలోకొస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సెలోపెహాదు కుమార్తెల విషయంలో దేవుని యొక్క చట్టం ఏందంటే, వాళ్ళు తండ్రి ఇంటిలో కుమారులు లేరు కాబట్టి, తండ్రి స్వాస్థ్యం వాళ్ళు పొందారు తప్ప, వాస్తవంగా వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు కూడా దేవుడు వారికి ఒక నియమం చెప్పాడు. ఆ నియమం ప్రకారమే వివాహం చేసుకోవాలని చెప్పాడు. కాబట్టి ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ఈరోజు వర్తమానం వచ్చింది. ఆడపిల్లలకు కూడా వర్తమానం వచ్చింది. మగపిల్లలకు కూడా వర్తమానం వచ్చింది. తల్లిదండ్రులకు కూడా వర్తమానం వచ్చింది. వ్యక్తులుగా, విశ్వాసులుగా మనకు కూడా వర్తమానం వచ్చింది. వర్తమానాన్ని గౌరవించండి. దేవునికి లోబడండి. అంతేగాని వర్తమానాన్ని మీరు కాదని ముందుకెళ్ళి మీరు అభివృద్ధి చెందేది ఏమి ఉండదు. రెండోదేందంటే కంటిన్యూయస్‌గా అలా ఎదిరిస్తూ వెళ్తున్నప్పుడు ఏం జరిగిద్దంటే ఇక ఇటువంటి వర్తమానాలు మీకు రావు. ఈ ఏరియాలో మీరు ఆశీర్వదించబడరు. ద్రాక్షావల్లిలో పనికిరాని తీగలను ఆయన ఎత్తుతాడు అని వ్రాసాడు మూల భాషలో. ఆ తర్ఫీదుకు గాని ఆ ద్రాక్షవల్లి లోబడకపోతే అది ఇంకెప్పటికి ఫలించదు. అది గొడ్డు ద్రాక్షవల్లి అయిపోయిద్దనమాట. సో, అలా మీరు కొన్ని ఏరియాల్లో ఎన్నో సార్లు ప్రభు హెచ్చరిస్తూ వర్తమానం ఇస్తున్నప్పుడు కాదనుకుంటే అభివృద్ధి చెందరు. కాదు, కాదు అని అదే రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు వర్తమానాలు కూడా అక్కడ రావింక. అక్కడ మీరు వర్ధిల్లరనమాట. కాబట్టి ప్రభువుకు లోబడదాం. ప్రభు ఈ ఉదయకాలం మీ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. మన ప్రభువులోనే మనకు స్వాస్థ్యం ఉంది. మన ప్రభువునే మనం హత్తుకుందాం. మనకు లోటేమి రాదండి. ద్వితీయోపదేశకాండలో చెప్పాడు. నీకేమీ తక్కువ కాదు. మీకేమీ తక్కువ కాదు. మీకు అన్నీ వస్తాయి. ఇంకా చెప్పాలంటే అన్నీ ఉన్నవారు అనే ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళకంటే నువ్వే భాగ్యవంతుడివి. ఎందుకంటే నీకు పురుషుడున్నాడు. పురుషుల్లో నీకు సమస్తం ఉంది. నీ మనసు పురుషుని మీద ఉండాలి. నువ్వు నీ శిరస్సును హత్తుకోవాలి. రేపొద్దుట వస్తువుల పేరిట పురుషుడిని ఎదిరిస్తే రేపొద్దున వస్తువులు మిగులుతాయి. పురుషుడు మిగలడు. కాబట్టి అటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోకి మీరెవరు వెళ్లరు అని నేను నమ్ముతున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఒకవేళ ఎవరైనా కుటుంబాలను ఇంతకు ముందే పాడు చేసుకొని ఈ వర్తమానం విన్నట్లయితే ఎవ్వరు బాధపడొద్దు. క్రీస్తులో రెస్టోరేషన్ ఉంది. ఇప్పుడు మీ పురుషుడైన క్రీస్తు మీద మనసు పెట్టండి. అప్పుడు దేవుడు మీ లైఫ్‌లో ఉన్న పురుషుడిని సరిచేస్తాడు. సో, స్త్రీలు గూడా అంత మాత్రమే కాదు, బ్రదర్స్ కూడా మీ పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు మీద ఎప్పుడైతే మీరు మనసు పెడతారో మీ స్త్రీని ప్రభు ఖచ్చితంగా బాగు చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో తన పునరుద్ధరణ దయచేయును గాక. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 17వ అధ్యాయం ద్వారా దేవుడు సెలోపెహాతు కుమారుల యొక్క స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతూ మరి మనం మరువవలసిన వాటిని మరవాలని, వాటిని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలని, మరవకపోతే గనక మనం ఫలించలేమని, ప్రభువే మనకు స్వాస్థ్యమని, లేవీయులుగా ఆయన స్వాస్థ్యమని, ప్రభువే స్వాస్థ్యమని, అలాగే మనకు కూడా ప్రభువే మనకు స్వాస్థ్యమని. కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మనం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి పొందుతామని, శిరస్సును హత్తుకొని మనం హత్తుకోకపోతే కనుక మనం బహుమానం పొందలేమన్న విషయాన్ని, అలాగే మన కుటుంబ జీవితాల్లో, మన పిల్లల విషయాల్లో, సంఘం విషయంలో ఎలాగైతే మనం మన పిల్లల్ని మనం చేయి విడిచిపెట్టి వాళ్ళని ఎలాగా ముందుకు నడిపించాలన్న విషయాన్ని, కుమార్తెల విషయంలో, అలాగే అన్ని విషయాల్లో ఈ రోజున ప్రభు మన అందరితో మాట్లాడారు.
సంఘం విషయంలో కూడా ఎప్పుడు కూడా సంఘాన్ని ప్రభు చేతిలో పెట్టాలి తప్ప మన స్వశక్తితో కాపాడలేమన్న విషయాన్ని, అలాగే పిల్లలు కుమార్తెల విషయంలో, అలాగే వైవాహిక జీవితంలో మరి భార్యలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ప్రభు యొక్క వర్తమానం ద్వారా మన అందరితో మాట్లాడారు. కాబట్టి విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడి పక్షాన ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య సాధనే ప్రార్థించిన ప్రేమికు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగింపు చేసుకుందాం. ప్రియులు రామచంద్రపురం ప్రాంతం నుంచి మనతో సహవాసం చేస్తాం. ప్రియులు కృష్ణ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ యొక్క కూడికను ముగింపు చేస్తాం. కృష్ణ గారు వందనాలండి. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా జీవాధిపతి, మా జీవమైన మా ప్రభువా, యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అవును ప్రభా, సమస్తము నా తండ్రి మీలోనే ఉన్నదని ప్రభు నా తండ్రి. అయా నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈ దినము నా తండ్రి నాయన, అయా ప్రభా, కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులు ఎలా జీవించాలో, కుమార్తెలు ఎలా జీవించాలో ప్రభా నా తండ్రి. అయా నా తండ్రి, కుమారులు ఎలా జీవించాలో ప్రభా. అయా నా తండ్రి నాయన, మరి అనేక విషయాలు ప్రభా మీరు నేర్పిస్తూ వచ్చారు తండ్రి నాయన. అవును ప్రభా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా ప్రభు సమస్తము ఉన్నాయని నా తండ్రి నాయన మేము విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు ప్రభు నా తండ్రి, అవన్నీ కూడా ప్రభు మరి నా తండ్రి నాయన అనుగ్రహించబడతాయని, అయ్యా నా తండ్రి నాయన మేము నా ప్రభు నా తండ్రి బిడ్డల ప్రభు మరి నా తండ్రి విడిచిపెట్టినప్పుడే ప్రభు నా తండ్రి వారి ప్రయోజకులు అవుతారని మేము వారిని మరొకరు ఎవరైనా స్తోత్రాలు చెల్లించారు? సోదరి రాధ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. సోదరి రాధ గారు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మరి నాయన మీ సేవకులు మీరు నిలబెట్టుకుని ప్రభా ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు వందనములు. యెహోషువ గ్రంథంలోంచి నాయన 17వ అధ్యాయంలోంచి మరి అనేక సంగతులు నాయన మీరు తెలియచేశారు నాయన. మరి నాయన తండ్రి యోసేపు విషయంలో కూడా నాయన మరి మర్చిపోవాలని, విడిచిపెట్టాలని యోసేపు గారిని మా ముందు ఉంచి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తము నా తండ్రి నీ కృప ద్వారా అనుగ్రహించమని, మీ జీవం కూడి కింకులు కూడా ప్రభు మీరు దీవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు మీరు దీవించమని తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనతిస్తూ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నారు. మీరు కూడా చేయండి అమ్మా, సిస్టర్ చేయండి. తండ్రి మీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి యోసేపు గారు మర్చిపోయినప్పుడు నాయన మరి అభివృద్ధి చెందారు నాయన. మనిషి అంటే మర్చిపోవటం అని నాయన, ఎఫ్రాము అంటే నాయన అభివృద్ధి అని ప్రభా. మరి ఆయన మర్చిపోయినప్పుడే అభివృద్ధి చెందారు ప్రభా. మా జీవితంలో కూడా నాయన మరి మేము విడిచిపెట్టినవేవి మరలా మా జీవితంలోనికి రాకుండా ప్రభా మరి మేము మర్చిపోయినప్పుడే నాయన ఈ లోక సంబంధమైన ప్రతి విషయాన్ని మేము మర్చిపోయినప్పుడే నాయన మేము ఆత్మలో అభివృద్ధి పొందుతాం.
విశ్వాస సంబంధమైన జీవితంలో అభివృద్ధి పొందుతాం ప్రభా. ఇదిగో నాయన ఆ కుమార్తెలు మరి స్వార్థ్యం అడిగినట్లు ప్రభా తండ్రి నాయన వారి వివాహం చేసుకునే విషయంలో కూడా నాయన తండ్రి గోస్త్రంలో వాళ్ళు చేసుకోవాలని ఎన్నో విషయాలు ప్రభా ఈ రోజున మీరు మాకు తెలియచేశారు తండ్రి, నిజంగా స్పష్టంగా. మరి ఇగో నాయన ప్రతి ఒక్కరికి నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాయన తల్లికి తండ్రికి అలాగే అత్తామామలకి అలాగే అల్లుళ్ళకి కుమార్తెలకి నాయన మరి ఏ రీతిగా నాయన కుమార్తెలను మేము చూడాలో, కుమార్తెలు ఏ రీతిగా నాయన భర్తల విషయంలో ఉండాలో నాయన తన స్వపురుషుణ్ణి హత్తుకుని ప్రభా ఎలా జీవించాలో, తల్లిదండ్రుల మీద మరి ఆధారపడకూడదని, మరి వారి నుంచి ఏవో ఆశించకూడదని, అత్తామామలు కూడా నాయన మీద అల్లుళ్ళు ఆధారపడకూడదని తండ్రి వారి స్వశక్తితో నాయన బ్రతకాలని నాయన ఆశించినవి మరి మరి మరలా అలాంటి ఆశలు కలుగుతాయని ప్రభా. అలా కాకుండా ప్రభా తండ్రి వారు నాయన ప్రభువు మీద ఆధారపడాలని. అవును తండ్రి, మేమందరం కూడా నాయన ప్రభువు మీద ఆధారపడాలి తండ్రి నాయన. మరి తండ్రి ఎన్నో విషయాలు నిజంగా ఈ రోజు నాయన కుటుంబంలో ప్రతి ఒక్కరికి వర్తమానం మీరు అందించారు నాయన. మీ దివ్య మహిమ నుండి నాయన ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి నాయన. ఏది అవసరం వచ్చినా, ఏది కావాల్సిన వచ్చినా, కుమార్తెలైన అల్లుళ్ళైనా కొడుకులైనా అయా ముఖ్యంగా మేము తల్లి తండ్రులైన మేము ప్రభా మా బిడ్డలకి నాయన ప్రభు మీద ఆధారపడటం నాయన మేము నేర్పించగలిగితే తండ్రి మరి నాయన ఈ లోక సంబంధంగా దేన్ని కూడా ఆశించరు నాయన. ఈ రోజు కుటుంబాల్లో నాయన ప్రభు మీద ఆధారపడట్లేదు కనుకే తండ్రి ఈ సమస్యలు, ఈ గొడవలు ఇవన్నీ తండ్రి. అయ్యా మరి సమస్తము మాకు ప్రభులో ఉన్నాయి తండ్రి. ఏది కావాలో, ఏది అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో నా తండ్రి మీకు తెలుసు తండ్రి. ఆయన మీ కుమారుని ద్వారాగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆత్మ ద్వారాగా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఆశీర్వాదాలు మేము అనుభవించడానికి నాయన తండ్రి మరి ఇంకా మాకు నాయన అడ్డేంటంటే తండ్రి మేము పూర్తిగా నాయన మరి మా స్వపురుషుడైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఈ రోజు విన్న ప్రతి మాటలు కూడా నాయన మరి భద్రపరుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీ దైవదాసులు మీరు నిలబెట్టుకుని ప్రతిరోజు మా జీవితానికి జీవానికి కావలసిన నాయన వర్తమాన వాక్యాలు మీరు మాకు అందిస్తున్నారు తండ్రి. దాని ద్వారా మేము ఎంతో నాయన జీవితాల్ని కట్టుకోగలుగుతున్నాం నాయన. నిజంగా రూపాంతరం చెందుతున్నాం ప్రభా. మరి ఇంత గొప్ప సహవాసాన్ని మాకు ఇచ్చినందుకే నాయన మమ్మల్ని ప్రేమించి ప్రతిదినము కూడా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ఎంతో గ్రహింపిస్తున్నారు, ఎంతో నాయన తండ్రి సంతోషకరమైన జీవితాన్ని నాయన మేము ఈ పరిచర్యలో అనుభవిస్తున్నాం తండ్రి. ఇది మీ కృప నాయన. మా పట్ల మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు తండ్రి. అందుకే నాయన ఎంత గొప్ప జీవితాన్ని మాకు ఇస్తున్నారు తండ్రి. అయ్యా ఒకప్పుడు లేని జీవితం ప్రతిరోజు నాయన మేము ఆనందంతో సమాధానంతో ప్రభు శక్తి చేత కాపాడబడుతూ ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుని దైవ స్వభావంలో పాలివారం కాగలుగుతున్నామంటే ఇదంతా మీ కృప తండ్రి, మీ కృప తండ్రి నాయన. ఈ పరిచర్యను మీరు ఇంకా అభివృద్ధి చేసి దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్య ఇంకా నాయన వ్యాపించడానికి అనేక విధాలుగా మీరు కృప చూపిస్తున్నారు. ఇంకా అధికంగా చూపించి కూడి వచ్చిన నాయన సహోదరి మనులను సేవకులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా దైవజనులు నాయన వర్ణవాస్ గారిని కూడా మరి బహుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి ఇంకా మీ కృపలో వర్ధిల్ల చేయండి. కావలసిన పరిచర్య అంతటికీ కావలసిన సామర్థ్యం, ఆత్మశక్తి, ఆత్మ నడిపింపు మీరు ఇచ్చి దీవించండి. యేసుక్రీస్తు వారి నామములో నాయన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన సోదరి రాధ గారికి అలాగే ప్రియుల కృష్ణ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కూడికలో ఉన్న ప్రియులందరూ కూడా వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం ఈ కూడిక ముగించబడుతుంది. అందరికీ అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.